అందరికీ వందనాలు. దేవుని మాటల్లో నుంచి మనం మన జీవితాల్ని పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ దేవుని యొద్దకు వెళ్ళే సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలి అనే పేతురు గారు రాసిన 2వ పత్రికలోని మాటలను అనుసరించి కొన్ని విషయాలను నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనం విశ్వాసమునందు సద్గుణము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో నుంచి ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కటిగా మనం ఈ శరీరం మీద దేవుని ఈ రూపంలోకి మార్చబడితే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళలేము అనే పేతురు గారు అతడు మరణానికి సిద్ధపడుతున్న దినములలో అనేకులని ఆయన ఎలా అయితే దేవుని స్వభావంలోకి పాత స్థితి నుంచి మార్చబడ్డాడో ప్రజలందరూ కూడా అలాగే మార్చబడాలని చెప్పి మనం నేర్చుకోవలసిన, వెంబడించాల్సిన కొన్ని సత్యాల్ని మన ముందు పెట్టాడు. అందులో భాగంగా మనం పోయిన వారం వరకు కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. ఈ వారం సహోదర ప్రేమయందు దయను, దయను అని అంటే ఫుట్ నోట్లు ఏమనుంది? ప్రేమను అనుంది. ఈ సహోదర ప్రేమయందు దయలో మనం దయ అంటే ఏంటో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నూతన నిబంధన గ్రీక్లో ట్రాన్స్లేట్ చేశారు. బైబిల్ని తర్జుమా చేసినప్పుడు దాని ప్రథమ భాష ఏంటి అంటే, పాత నిబంధన ఏమో హెబ్రీ భాష అయితే నూతన నిబంధన ఏమో గ్రీక్ భాషలో ఉంటుంది. ఆ గ్రీక్ భాష నుంచి తర్జుమా చేసినప్పుడు దయ అనే పదం దగ్గర గ్రీక్లో ఏమనుందనంటే అగాపే అనే అర్థం ఇచ్చే పదం ఉన్నది. అగాపే అనే పదం ఏంటి అంటే షరతులు చూడని ప్రేమగా అది మనం అర్థం చేసుకోవచ్చు అగాపే అనే పదానికి. ఇక్కడ మనకి తెలుగు తర్జుమాలో దయ అనే పదం వాడారు. అందుకే ఫుట్ నోట్లో ప్రేమ అనే మాట కూడా చేర్చారు. ఇంతకీ దయ అని అంటే ఏంటో మనం నేర్చుకోవడానికి ఈరోజు కొన్ని విషయాల్ని ఆలోచిస్తూ దాని యొక్క నిర్వచనాన్ని, అంటే దాని యొక్క డెఫినేషన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారి ప్రభు చిత్తాన్ని బట్టి మనం ఆ విషయాల్లో దేవుడు మనకు నేర్పించిన స్థాయిని బట్టి నేర్చుకోవడానికి కొనసాగుదాం. దయ అని అంటే మీకు తెలిసిన అర్థం ఏంటి? దయ అంటే దయ అంటే మనకు గుర్తొచ్చే పదాలు ఏంటంటే దానికి అనుబంధమైన పదాలు జాలి, కనికరం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. జనరల్గా ఇవన్నీ పదాలు వాడేస్తాం. ఏమని? జాలి, దయ, కరుణ, కనికరం ఇవన్నీ వాడేస్తారు. అన్నీ ఒకటేనా? అన్నీ వేరువేరా? కానీ అన్నీ ఒక చోట వాడాం కదా. ఇప్పుడు ఎక్కడైనా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ ఎక్కడైనా చూసాం అనుకో, ఏమంటాం వెంటనే? అర్రర్రే, చూసావు ఎలాగైపోయిందో, ఏంటైందో, బండి గుద్దేశాడంటరా, రక్తం ఎలా కారిందో, అయ్యో. మనం ఏమైనా చేస్తాం వెళ్ళి వాళ్ళకి? ఏం చెయ్యం. కానీ ఏం చెప్తాం? అర్ర, ఈ ఉచ్చుచ్చులు, అయ్యయ్యో, ఈ మాటలన్నీ పలుకుతూ ఉంటాయి. ఇది జాలి. జాలి పడే మనస్సు ఎదుటోడు పడుతున్న నొప్పిని చూసినప్పుడు తనలో కూడా ఆ బాధని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అయ్యో అలా జరిగిందా, అయ్యో ఇలా అయిందా అనేది జాలి. కనికరం ఏంటంటే ఒకరి కష్టాన్ని చూసి అది తీర్చాలి అనుకోవడం, ఒకరి బాధని, ఇబ్బందిని చూసి ఎలా దాన్ని మనం బాగు చేయగలం అని ఆలోచించడం కనికరం. మరి కరుణ ఏంటంటే కరుణించడం. ఆడు మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడని తెలిసిన ప్రేమ కలిగి వారి ఎడలు నడుచుకోవడం కరుణించడం. ఈ పదాలకి ఇలా అర్థాలు ఉంటాయి. మరి దయ అంటే ఏంటి అంటే ఎదుటివారి గురించి అంటే ఆలోచన లేకుండా నేను నా హృదయంలో నేనేం నిశ్చయించుకుంటానంటే ఒక మంచి పనిని చెయ్యాలి ఎదుటివారి పక్షంగా. నాకు ఇవ్వబడిన దాంట్లో నేను ఇతరులకి ఎవరికైనా మంచి చెయ్యాలి అని ఎదుటివారితో సంబంధం లేకుండా
నేను నిశ్చయించుకున్న దానిని దయ అని అంటారు. అర్థమైందా? దయ అంటే అంటే ఎదుటోడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ నాకు కాదు. నేను నా హృదయంలో మంచి మేలు చేయాలని నిశ్చయించుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది దయ. అందుకే అంటారు వాళ్ళు చాలా దయగా ఉంటారండి, దయగా మాట్లాడతారు, వాళ్ళకి దయాగుణం ఎక్కువండి అని అంటారు. ఎందుకు? వాళ్ళు చేస్తున్న సేవా పనులను బట్టి, క్రియలను బట్టి, మనం చూసిన కొన్ని సంఘటనలను బట్టి వాళ్ళు చాలా దయగలిగిన వారు అని చెప్పే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మనం కొన్ని విషయాల్ని అవి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటి అంటే ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం. మీ పక్కన చెప్పండి, దయ అంటే ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం. అది మన దగ్గర ఉన్న ఏదైనా సరే, మన బలం అవ్వచ్చు, మన జ్ఞానం అవ్వచ్చు, మనకున్న ధనం అవ్వచ్చు, లేకపోతే మనం చేయగలిగిన పని అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా దయ కలిగిన వాడు తన దగ్గర ఉన్నది ఇతరులకి ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం దయ. ఒకసారి ఆలోచిస్తే ఇది మనం చూస్తే కలిగేది కాదు, లేకపోతే మనం కొన్ని మాటలు వింటే ఇలా చేద్దాంరా, మనం చూసిన దాన్ని బట్టి ఇలా స్పందిద్దాం అనేది కాదు. మనం చూడకముందే మన హృదయంలో చెయ్యాలి, ఎదుటివాడికి చెయ్యాలనే దృక్పథం కలిగి ఉండడం దయ. ఎందుకు మనలో కలిగి ఉండడం అంటున్నానంటే, కొన్నిసార్లు కొంతమందిని చూసి జాలి పడిన దాన్ని బట్టి చేయడానికి ఇష్టపడతారు కదా, అది దయ కాదు. అంటే జాలి అనే పరిస్థితి, సందర్భం, వ్యక్తులు మన ముందుకు రాకముందే నేను చెయ్యాలి, మన దగ్గర ఉన్నది ఉపయోగపడాలి, నాలో ఉన్నది ఇతరులకి సహాయపడాలి అనే నిర్ణయం ఏదైతే మనలో ఉంటుందో అది దయ అన్నమాట. కాబట్టి ఈరోజు అది అలాంటి లక్షణం మనలో ఉంటే ఏ పరిస్థితి అయినా అది మారిపోకుండా ఉంటుంది, ఎలాంటి వ్యక్తి అయినా అది మారిపోకుండా ఉంటుంది, ఏదైనా సరే కూడా మన లక్షణం మారిపోదు, అది దయ. సో అలాంటి దయ మనం కలిగి ఉండాలి. దయ అంటే ఇవ్వాలి అనే ఆలోచన మనలో కలిగి ఉండడం. ఆ కలిగి ఉండే పరిస్థితి మనం మనలో ఉంటే దానిని దయ అంటారు. దయలో మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ పరిస్థితి, ఈ ఇవ్వాలి అనే ఆలోచన దగ్గర ఒక విషయాన్ని ఆలోచిద్దాం. అంబానీ ఎంతమందికి తెలుసు? అంబానీ తెలీదా? తెలుసు కదా, అందరికి తెలుసు. ఐపీఎల్ చూస్తూ ఉంటారు, ఆడవారు చూస్తారు, మగవాళ్ళు చూస్తారు. అంబానీ తెలియని వాడు ఏమంటాడు చెప్పండి? మన భారతదేశంలో ధనవంతుడు. ఇప్పుడు అదాని అంబానీని కూడా దాటిపోయాడని చెప్పి రీసెంట్ లెక్కలు వచ్చాయి. అయితే అంబానీ దగ్గర ఎంత డబ్బు ఉంది తెలుసా? ఈ రోజుకి మనం చూస్తే 10,000 కోట్లు ఉన్నాయంట ఆయన దగ్గర. ఎన్ని? 10,000 కోట్లు. 10,000 కోట్లు అంటే చాలామందికి ఏమనిపిస్తుంది, అంత డబ్బు ఏడు చేసుకుంటాడు, మనకు 1,00,000 ఇస్తే బాగుంటుంది కదా, మనకు 1,00,00,000 రూపాయలు ఇస్తే మన 1,00,000 కోట్లు ఎందుకులే, 10,000 ఇచ్చినా బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే, నా దగ్గర ఉంటేనా నేను చాలామందికి ఇచ్చేద్దును, చాలామందికి చేసేద్దును, ఏంటో కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి దయ ఉండదు అని అంటారు. మన దగ్గర ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే డబ్బులు ఉంటేనే ఇస్తామనేది కాదు, ఏదున్నా ఇవ్వగలిగే ఆలోచన రావడం దయ. నీ దగ్గర ఏముందో చూడగలుగుతావు. దయ అనే లక్షణం మనలో ఉంటే నేను ఇతరులకి ఎలా ఉపయోగపడగలను, నా దగ్గర ఏముంది, నేను వారికి ఉపయోగపడడానికి, సహాయపడడానికి, నేను వారికి ఇతరులకి నేను అనే పాత్రని వారి జీవితంలో ఉపయోగపడడానికి నేనేం చేయగలను అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనే మనసు నాలో ఉంటే నేను ఆలోచిస్తాను, నాలో ఏముంది ఇవ్వడానికి అని నేను వెతుక్కుంటాను. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే ఇవ్వగలం, లేకపోతే వాహనాలు ఉంటే ఇతరులకి సహాయం చేయగలం, ఇంకేమైనా పరిస్థితి ఉంటే ఇతరులకి సహాయం చేయగలం అనుకుంటాం. కానీ నీ దగ్గర ఇవ్వాలి అనే మనస్సు మొదట ఉంటే నీ దగ్గర ఏమున్నా ఇవ్వగలవు. అది తాళం ఏంటంటే అది ముందు ఇవ్వాలి అనే మనస్సు లేకపోతే నీ దగ్గర ఎన్నున్నా ఇవ్వలేమా? ఎన్నున్నా ఇతరులకు ఉపయోగపడకుండా అవి మన ఇంట్లో కుళ్ళిపోతాయి తప్ప మరొకరికి ఉపయోగపడవు.
ఇవ్వాలి అనే మనసు ఉంటే నీ దగ్గర కొంచెం ఉన్నా మరొకరు దానిలో ఆనందించగలిగే స్థాయికి ఉపయోగపడతాం. కాబట్టి మొదటిది దయ అని అంటే ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం. రెండోది ఏంటి అని అంటే ఎదుటివాని మేలు ఉపయోగం కొరకు నేను స్వచ్ఛందంగా చేసే పని. పక్కలతో చెప్పండి. ఎదుటివాని మేలు కొరకు ఉపయోగం కొరకు స్వచ్ఛందంగా నేను చేసే పని. అంటే నన్ను ఎవడో బలవంతం పెట్టకూడదు. నా ఇష్టంతో స్వచ్ఛందంగా నాకు నేనుగా చేసేది దయ తప్ప నిన్నెవరో వెనకాతల నుంచి ప్రోత్సహిస్తే చేసేది దయ కానే కాదు. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఎదుటివాడి మేలు క్షేమం వారి ఉపయోగం కొరకు ఆలోచించి చేసేది దయ. ఎవరైనా ఇప్పుడు మన ఇంటికి వచ్చి అమ్మ కొంచెం దాహం వేస్తుంది అని అంటే వాళ్ళకి నిమ్మకాయ రసం ఇస్తే వాళ్ళకి మేలా, కూల్ డ్రింక్ ఇస్తే మేలా? ఏది మేలు? నిమ్మరసం మేలా, కూల్ డ్రింక్ ఇస్తే మేలా? కూల్ డ్రింక్ ఇస్తే గొప్ప కదా. షాప్కి వెళ్ళి తెచ్చి కూల్ డ్రింక్ వేసి ఇస్తే ఆడికి షుగర్ వచ్చింది అనుకో, ఆడు పోయాడు అనుకో, మేలా నష్టం. అది నిమ్మరసం ఇచ్చామనుకో విటమిన్ సి వస్తుంది, శరీరానికి ఆరోగ్యం, డైజెషన్కి బాగుంటుంది. కానీ నిమ్మకాయ తెచ్చి పిండి కలిపి పంచదార ఇవన్నీ ఎవరు చేస్తాడు? అరే 10 రూపాయలు డ్రింక్ తెచ్చే వేసి గ్లాసులు వేసి ఇచ్చేద్దాం, గ్లాసులు వేసి ఇచ్చేద్దాం అని ఇచ్చామనుకోండి, ఆడు గొప్పగా ఫీల్ అవుతున్నాడు. డ్రింక్ ఇచ్చారు నాకు అని. ఒకప్పుడు గొప్ప అదే కదా. కానీ నిమ్మకాయ రసం పిండి ఇస్తే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు. ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ పెరిగిపోయి ఇది మంచిది కాదని అంటే నిమ్మకాయ రసం చాలా మంచిదంట, డ్రింక్లో ఇద్దామా, నేను తాగను అని మనం చెప్పేస్తాం. ఒకరికి మేలు ఒకరికి ఉపయోగం కలిగించే ఆలోచన నాలో కలిగి ఇతరులకి నేను చేసేది దయ. కానీ నేను గొప్పగా చూపించుకోవడానికి చేసేది దయతో కూడిన లక్షణం కాదు. ఒకరికి మేలు వారి ఉపయోగం గురించి ఆలోచించి స్వచ్ఛందంగా నేను చేసేది దయ. మొదటిది ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం దయ అయితే, రెండోది ఎదుటివాని మేలు కొరకు ఉపయోగం కొరకు నేను స్వచ్ఛందంగా చేసేది దయగా పరిగణించబడుతుంది. మూడోది ఏంటి అని అంటే ఓర్చుకోవడం, ఓపిక పట్టడం. నీ విలువ గుర్తించకపోయినా. ఒకళ్ళు చెప్పండి మాట. ఓర్చుకోవడం, ఓపిక పట్టడం, నీ విలువ గుర్తించకపోయినా. చెప్పారా? నీ విలువ గుర్తించకపోయారు అనుకోండి, ఓపిక పట్టి ఓర్చుకోగలమా? మన విలువ గుర్తించకపోతే ఎంతకాలం ఓపిక పడతాం? ఎంతకాలం దాన్ని సహించగలం మన విలువను గుర్తించకపోతే? అలాంటి సమయాల్లో మనం చూపించే ప్రేమ ఉంటుంది చూసారా, దానిని దయ అంటారు. ఈరోజు ఎలాంటి వ్యక్తికైనా మనిషి అన్నోడికి నేను చెప్పే మాట చూడండి, మనిషి అన్నోడికి ఆడు చేస్తున్న పనిని, వాళ్ళు చేస్తున్న కష్టాన్ని గుర్తించాలి, గమనించాలి, గుర్తుపట్టాలి కదా. అవునా కదా? చాలా ప్రయాసపడతా ఉంటాం. మనం సమయాన్ని వెచ్చిస్తాం, మన బలాన్ని వెచ్చిస్తాం, మన కష్టాన్ని అందులో కలుపుతూ ఉంటాం. మన ప్రయాస వేదన ఇవన్నీ ఉన్నా అవి వారి కొరకే అని మనం చేసినా వాళ్ళు గుర్తించాలి అనే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అలాంటి గుర్తించలేని సందర్భాల్లో కూడా చేయడానికి ఇష్టమైన మనసు ఉంటుందే, అది దయ. ఇది తల్లిగా ఉండే వారిలో మనం చూడగలుగుతూ ఉంటాం. వాళ్ళ ఇంటి కొరకు చాలా ప్రయాసపడుతూ ఉంటారు, పిల్లల కొరకు చాలా ప్రయాసపడుతూ ఉంటారు, ఇల్లు పనులన్నీ చేస్తూ ఉంటారు. రాత్రి పడుకొని తెల్లవారి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఎన్ని పనులు చేసినా ఈరోజు భలే కష్టపడ్డావు అనే ఒక ప్రశంస వాళ్ళకి ఇవ్వకపోయినా మరలా నెక్స్ట్ డే లేచి పనిని ప్రారంభించి అదే పనులు చేయడానికి ఇష్టపడుతూ నిరంతరాయంగా శ్రమ పడుతూ ఉంటారు. ఈ సంక్రాంతి అని సెలవులు ఉండవు, ఎండాకాలం అని సెలవులు ఉండవు, పుట్టింటికి వెళ్తే మరింక భారం, ఇలా ఎన్ని రకాలు పెరిగినా విసుగు చెందకుండా ఆ పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజమేనా? విసుగు వస్తుందా? పాపం బయటికి చెప్పుకుంటారో
ఆలోచిద్దాం, వాళ్ళకి చేస్తారు కాబట్టి. అలా విసుగు చెందకుండా వారు చేసేది దయగా పరిగణించబడుతుంది. అంటే నీ విలువ గుర్తించలేనప్పుడు నువ్వు లోపల ఓపిక పడతావు కదా, ఓర్చుకుంటావు కదా, అది దయగా పరిగణించబడుతుంది. ఈరోజు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, కానీ లోపల ఓర్చుకొని చెయ్యం, సొనుగుడితో చేస్తాం. అవునంటారా కాదంటారా? సొనుగుడితో చేస్తాం. ఏదో ఏ గంట చూసారా మన ఇలా అలాగా మన సొనుగుడు మన లోపల నిరంతరాయంగా జరుగుతుంటుంది. పొరపాటున ఎవడన్నా మనలాంటోడు దొరికాడు అనుకో, ఎలా జరిగిందో అక్కో అన్న మన ఏడుపంతా వాళ్ళ దగ్గరికి ఎక్కేస్తాం, మన బాధ అంతా వాళ్ళకి చెప్పేసుకుంటాం. విలువ గుర్తించలేనప్పుడు, గమనించలేనప్పుడు ఓపిక పట్టి ఓర్పుతో ఆ విషయాన్ని మనం ఆలోచించగలిగి చేసేది దయ. మొదటిది మనం నేర్చుకున్నాం, ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం దయ. రెండోది, ఎదుటివాని మేలు కొరకు, ఉపయోగం కొరకు స్వచ్ఛందంగా నాకు నేనుగా నేను ఆ విషయాల్లో ముందుకెళ్ళి చేసేది దయ. మూడోది, ఓర్చుకోవడం, ఓపిక పట్టడం నా విలువను గుర్తించకపోయినా. నాలుగోది ఏంటనంటే నిరాశ ఉండదండి వీళ్ళకి. దయ కలిగిన వారికి నిరాశ ఉండదు. కొన్నిసార్లు మనం చేస్తున్న ఆ ప్రయాస ఫలాన్ని తీసుకురాలేదనుకోండి, నిరాశ ఉంటుందా రాదా ఎవరికైనా? ఇంత చేసిన వాళ్ళకి మనుషులు కాదండి వాళ్ళు, వాళ్ళ గుండె రాతి గుండెలు వాళ్ళవి. మనుషుల్లోడికి ఎవరికైనా ఇంత చేస్తే కనీసం కొంత ప్రేమ పడుతుంది. ఎంత చేసినా వాడు కాలు కింద చెప్పులాగే చూస్తారు, నన్ను పనికిరాని దానిలాగే మాట్లాడుతూ ఉంటారు, నీచమైన దానిలాగే మాట్లాడుతూ ఉంటారు అని ఆలోచన కలగకుండా, నిరాశ చెందకుండా వారి ప్రేమను కొనసాగించి చూపించేది దయ. ఇప్పుడు చెప్పండి, దయ ఉందా మనకు? లేదా? మనం చేస్తున్నది దయ కలిగించే పనులేనా? పనులా కాదు. చెయ్యాలి కాబట్టి, తప్పదు కాబట్టి, అవ్వదు కాబట్టి కదా. దయలో నిరాశ ఉండదు. అంటే వారు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆగిపోరు. అది నా భావన. నిరాశ చెందరంటే వారు చెయ్యాలి అనుకున్న వారి లోపల ఉండే లక్షణం ఆగనివ్వకుండా కొనసాగుతూ చేస్తూ ఉంటారు. దాని నిరంతరాయంగా దానిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగా వారు ఒకరు వారు చేసిన క్రియకు స్పందించలేదనో, లేకపోతే వారు చేసిన క్రియకు తగ్గట్టు ఫలితం రాలేదనో ఎక్కడ కూడా వారు నిరాశపడరు. మరొకసారి ప్రయత్నం చేస్తారు, మరొకసారి ఇష్టపడుతూ ఉంటారు, మరొక రోజు చేస్తారు, మరొక వారం చేస్తారు, మరొక సంవత్సరం చేస్తారు. వారిలో శక్తి ఉన్నంత వరకు చేస్తూ ఉంటారు. అలాగ చేసేది నిరాశ చెందకుండా చేసే లక్షణం. దానిని దయ అని చెప్పి అని అంటారు. మొదటిది మనం నేర్చుకున్నాం, ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం. రెండోది, ఎదుటివాని పక్కన చెప్పండి, గుర్తుంటుంది. ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం. అది మన దగ్గర ఏది ఉన్నా సరే ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే నీ దగ్గర నీకు ఏమి ఉన్నాయో తెలుస్తుంది, ఏమి ఇవ్వగలవో తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఎదుటివాని మేలు కొరకు, ఉపయోగం కొరకు స్వచ్ఛందంగా చేసేది. నీకు ఇంకోటి చెప్పవసరం లేదే. రైట్. మూడోది ఏంటంటే ఓర్చుకోవడం, ఓపిక పట్టడం. నీ విలువ గుర్తించకపోయినా. నాలుగోది నిరాశ ఉండదు. నిరాశ పడకక్క అని చెప్పండి, నిరాశ పడకన్నీ అని చెప్పండి. నువ్వేం నువ్వు చేస్తుంది కరెక్టే. చెప్పండి ఈ మాటలు. నువ్వు చేస్తుంది కరెక్టే. నీ ప్రయాస వృధా కాదు, నీ కష్టం పోదు, నీ దుఃఖం పోదు, నీ శ్రమ వేస్ట్ అవ్వదు. ఏ రోజు నిరాశ పడకే. రైట్. ఐదోది ఏంటనంటే అలిసిపోదండి. ఐదోది ఏంటి? అలిసిపోదు. దయ ఎప్పుడు కూడా అలిసిపోకుండా నిరంతర పోరాటం, నిరంతర ప్రయత్నంగా చేస్తూ ఉంటారు. అది దయ. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటనంటే పద్యానికి ఒక లిమిట్ ఉంటుందని. ఈ మాటలు మనం అనుకునేవే, లేకపోతే మనకు బాగా కావాల్సిన వాళ్ళకి చెప్పేవే. పద్యానికి ఒక
లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. అది దాటితే ఎవడు చేస్తాడు అని మనమే చెప్పేస్తాం. ఇంకోటి చేస్తాడు చేయడానికి మనకు అనవసరం. మన లిమిట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చెప్తుంటే, ఇంతకంటే ఎవడు చేస్తాడండి, ఇంతకంటే ఎవడు ఆలోచిస్తాడు, ఇంతకంటే ఎవరు ప్రయాసపడతాడు, ఇంతకంటే ఎవరు ప్రయత్నం చేస్తారు, నాలాగా ఎవడని చేయగలడా అనే మాటలు మనలోకి వినపడతా ఉంటాయి. ఎవరైనా అలా మాటలు మాట్లాడారనుకోండి, ఆ సహాయం తీసుకొని ఇంకా మనం చేస్తున్న మన పనిని, మేలుని మానేయడానికి అవకాశం తీసుకుంటారు. ఆలోచించండి, దయ అనేది అలసిపోనిదిగా ఉంటుంది. మనం చేసే మేలు, క్షేమము, ఉపయోగం ఎదుటివారి పక్షంలో అలసిపోరంట ఏ రోజు. పిల్లలకి ఏదైనా ఒక ఆట ఆడమన్నారు అనుకోండి, బయటికి వెళ్ళి ఆడుతున్నారు అనుకోండి, మధ్యాహ్నం ఎప్పుడు వెళ్ళారు 2 గంటలకి, 6 అయినా వాళ్ళ పిల్లల్ని ఏమంటారు, ఉండి మమ్మీ 5 నిమిషాలు వచ్చేస్తాను అంటాడు. 2 గంటల నుంచి 6 గంటలు చీకటి అయిపోయినా ఆడుతున్నాడు, రారా అంటే 5 నిమిషాలు వచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు దాకా ఏడు చేసావరా అంటే, ఆడాను. అలసిపోలేదానంటే, లేదు లేదు ఇంకా ఆడుతాను అంటాడు. రేపు తెల్లవారు మళ్ళీ ఏమంటాడు, అమ్మ రేపు పొద్దున్న ఆడుకోవడానికి వెళ్తానే అంటాడు. మరి నిన్నంతా అలసిపోయి కదా, ఒళ్ళు నొప్పులు రావట్లేదని అంటే, లేదు మమ్మీ లేదు లేదు రేపు మళ్ళీ వెళ్ళి ఆడుకుంటాను. ఇలా ఎండాకాలం అంతా తల్లికి పిల్లలతో గొడవే. ఈ సెలవులు ఎత్తారు కానీ గవర్నమెంట్ వాళ్ళు, మాకు తలకాయ నొప్పులండి అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఎందుకు, ఆడు అలిసిపోయినట్టుగా ఆడుతుంటారు రోజంతా. ఓ పని చెప్పండి, అలసిపోతారా అలసిపోడా? అమ్మా ఇంకా నా వాళ్ళ కాదే, నేను వెళ్ళి ఆడుకుంటానే అంటాడు. ఎందుకు అంటాడు? అలసిపోయాడు. అలసిపోలేదు. ఏమైంది? ఆడది చెయ్యాలనుకోవట్లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఏదైనా అర్థమవుతుందా? నువ్వు చెయ్యాలి అని అనుకోకపోతే నువ్వు అలసిపోతావు. కానీ చెయ్యాలి అనే దృక్పథం నీలో ఉంటే, ఒక మనిషి అంట ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రోజుకి 18 గంటలు చదువుతారంట. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు 18 గంటలు చదువుతున్నాడంటే ఆడు మనిషేనా? అలసిపోరాలు. అలుపు అనేది వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు? ఆ ఉద్యోగం కొట్టియాలి, నేను అనుకున్న స్థానం పొజిషన్లో నేను ఉండిపోవాలి అన్న ప్రయత్నం మనిషిని అంతలా పనిచేయాలి చేస్తుంది. ఆలోచించండి, కొన్ని పనులు మనం చేసేవారిని చూస్తే వీళ్ళకి అలుపు ఉండదా, వీళ్ళకి అలసట రాదా, వీళ్ళు విసుగు చెందరా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ముందున్న నిర్ణయాలు, ఆలోచనలు ఆ రీతిగా వాళ్ళని పనిచేసేలా చేస్తుంది. ఈరోజు అలసిపోతున్నాం అంటే ఎక్కడో మనకి తెలియని అయిష్టత లోపల ఉందని ఆలోచించండి. మొదటి మనం నేర్చుకున్నాం, ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండడం. అది మనలో ఏముందో అనేది వెతికి ఇచ్చేలా చేస్తుంది. రెండోది, ఎదుటివాని మేలు, ఉపయోగం కొరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను నేనుగా ఆలోచించి చేసేదే దయ. మూడోది, ఓర్చుకోవడం, ఓపిక పట్టడం. అది మన వెళ్ళి గుర్తించకపోయినా. నాలుగోది, నిరాశ పడకుండా, నిరాశ చెందకుండా చేసేది దయ. ఐదోది, అలసిపోకుండా చేసేది దయ. ఈరోజు ఇది దయ అని మనం ఈ 5 రకాలుగా చేసినప్పటికీ కూడా దయగా పరిగణించబడే 3 సందర్భాలు చెప్తాను. ఈ 5 రకాలవి దయ అని మనం మాట్లాడుకున్నా, అందులో దయగా మనం పరిగణించి అంగీకరించగలిగే పరిస్థితులు 3 ఉంటాయి. ఏంటనంటే, మొదటిది ఇష్టపూర్వకంగా చేయాలి. ఎలా చేయాలి? పక్కలు చెప్పండి. అది ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేస్తేనే అది దయ, లేకపోతే దయ కాదు. చిన్నపిల్లలకి, ఒరే నాన్న ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి అలా అడుక్కున్న ఆయనకి ఇచ్చారనంటే, 5 రూపాయల నాకు ఇవ్వమంటే 2 రూపాయలు కూడా ఇవ్వు, ఆడికి 5 రూపాయల అని సొనుక్కుంటూ ఏం చేస్తాడు? నువ్వు చూస్తున్నాను సేపు ఇవ్వాలా వద్దా, మా అమ్మ చూస్తుందని చెప్పి నువ్వు చూస్తూ ఉంటే ఇవ్వరా అని అంటే ఆడి జోబులోంచి కష్టంగా తీసి 5 రూపాయలు వేస్తాడు. ఇప్పుడు ఆడు ఆ అడుక్కుని ఆయన ఎడల దయ చూపించాడు. నిజంగా దయ్యేనా? దయ. ఆడు ఎంత నొప్పితో ఇచ్చాడో, ఇష్టంగా ఇచ్చాడా? ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో, ఎంత బాధో, ఎంత నొప్పి. కానీ తల్లిదండ్రులుగా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆ లక్షణం నేర్పించాలి. ఇవ్వడం అనే లక్షణం, ఇష్టంగా ఇవ్వడం నేర్పించాలి. మనం లేని వారికి ఇవ్వడం నేర్పించాలి.
ప్రభుత్వానికి ఇవ్వడం నేర్పించాలి, దేవునిది దేవునికి ఇవ్వడం మనం నేర్పించాలి. ఇవి మనం బాల్య దశ ఎందే వారికి నీ దగ్గర ఉన్నవి ఇలా ఉపయోగింపబడాలి, నీ దగ్గర ఉన్నవి లేని వారికి ఇవ్వాలి, సమాజంలో వెనుకబడిన వారికి ఇవ్వాలి, ప్రభుత్వానికి చెల్లించాల్సినవి చెల్లించాలి, దేవునికి చెల్లించాల్సినవి చెల్లించాలి అని చెప్పి ఇవ్వడంలో ఆనందాన్ని నేర్పించే పరిస్థితి మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. లేకపోతే పెద్ద అయిన తర్వాత ఇవ్వడం చాలా 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 కష్టంగా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా మరొకరికి ఉపయోగపడరు, మరొకరికి వారు ఏమాత్రం కూడా వారి వల్ల ప్రయోజనకరంగా మారరు. ఎందుకు? చిన్నప్పటి నుంచి వారు నేర్చుకోలేరు, కొంతమంది కష్టం తెలిసినా ఎదగలేరు. కాబట్టి ఆ లక్షణాన్ని వారి జీవితంలో ఒక వ్యక్తిత్వమైనగా చేరాలి అని అంటే చిన్నప్పటి నుంచే ఆ లక్షణాన్ని మనం నేర్పించాలి. అందుకే పిల్లలకి మనం ఇవ్వడం నేర్పించాలి. ఇవ్వండి, ఒక 2 రూపాయలు 2 ఇచ్చి, నాన్న ఒకటి నువ్వు ఉంచుకొని ఒకటి ఆయనకి ఇవ్వు, పలానా వారికి ఇవ్వు, అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఇచ్చే అని చెప్పి ఇవ్వడం నేర్పించాలి. లేకపోతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో నాన్న ఇది దేవునికి ఇవ్వు. అలాగా మనం ఎప్పుడైతే ఇవ్వడం నేర్పిస్తామో వారికి ఇచ్చే మనసు వారి హృదయంలో తెలుసుకుంటారు. దేవునికి ఎందుకు ఇవ్వడం పిల్లలకి నేర్పించాలంటే పెద్దలకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు? పెద్దోడికి ఆడికే జ్ఞానం ఉండాలి. అందుకే మనం ఇవ్వండి అనే మాట ఎవరం చెప్పం. అది మనకి దేవుడు మనకు నేర్పించే పద్ధతి. పిల్లలకి ఎందుకు నేర్పించాలంటే పిల్లలకి ఆ విషయాల్లో ఇవ్వడం అనేది నేర్పించకపోతే నాది నాకు అనే స్వార్థపూరితమైన లక్షణాలతో పెరుగుతాడు. అలాంటి లక్షణాలతో పెరగకుండా ఉండాలి అని అంటే ఇవ్వడం అనేది, ఇచ్చుట్ల ఆనందం అనేది నేర్పించగలగాలి. మొదటిది ఏంటంటే ఏది దయగా పరిగణించబడుతుంది అంటే మొదటిది ఇష్టం. చేసే ప్రతీది కూడా ఇష్టంతో చేయాలి. ఇష్టం లేకుండా చేసేది దయ కానే కాదు. రెండోది, అన్ని అధికారాలు నీ చేతిలోనే ఉన్నా ఇతరులకు అనుకూలంగా చేయగలిగిన క్రియే దయ. ఒకరు చెప్పండి, అన్ని అధికారాలు నీ చేతిలో ఉన్నా ఇతరులకి అనుకూలంగా చేసేది దయ. దాన్ని దయగా పరిగణిస్తారు. అర్థం చేసుకోవడానికి చెప్తాను. ఒక భార్య ఏమన్నదంటే, నేను మగోడిని అయితే బాగున్ను, సుఖంగా హాయిగా కాలు మీద కాలు వేసుకొని టీవీ చూద్దును, మా ఆయనకి సేవ చేయలేకపోతున్నాను అంటుంది. అంటే ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది అని అంటే ఆ అధికారం అంతా పురుషుడికే ఉంది, స్త్రీకి లేదు అని చెప్పి ఈవిడ బాధపడతా ఉంది. ఆయన ఉద్యోగం చేసి కష్టపడి ఇంటికి వచ్చి ఆయనకి చేయాల్సిన సహాయం ఏదో చేసేవాడు భార్యకి, కానీ భార్యకి మాత్రం ఈ ఆలోచన మనసులో ఉండిపోయేదంట. పురుషుల్లాగా ఉంటే బాగున్నా, హాయిగా ఉద్యోగం చేసి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఆయనకు ఉండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ భర్తకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇంకా కోలుకునే పరిస్థితి లేదు అన్నప్పుడు ఆ ఉద్యోగం భార్యకి ఇచ్చారు. భార్యకి ఇస్తే ఈవిడ చాలా ఆనందించింది. ఎందుకు? ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, ఉద్యోగం చేయాలి నేను, ఈ సాగరి అంత ఎవడ చేస్తాడని ఆలోచిస్తుంది. ఒక పక్క భర్తకి ఇలా అయింది అనే దుఃఖం తనకున్నా ఉద్యోగం చేయాలనే కాంక్ష మాత్రం తీరింది అని చెప్పి ఉద్యోగంలో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది చెప్పండి, ఆశ. ఒకసారి రెక్కలో దేవుడు దిగొచ్చి ఇది జరుగును గాక అంటే జరిగిపోయినట్టు అలా జరిగింది. అసలు ఉద్యోగం చేస్తుందనే కళ కానీ నెరవేరింది. భర్త ఉద్యోగం తనకు వచ్చింది కాబట్టి చేస్తుంది. ఒకరోజు గడిచింది. ఈ ఆనందంలో పడుతున్న నొప్పి తెలియదు. జనరల్గా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఆడికి ఎంత దూరం తగిలినా డ్రైవ్ చేసినా ఆడికి నొప్పి తెలియదు, బాధ తెలియదు కదా. అలాగనమాట ఈ మొదటి రోజు ఉద్యోగం చేసినప్పుడు ఈ నొప్పి బాధ ఏం తెలియదు, ఏ పని చెప్పినా చేసేస్తుంది. దినాలు గడుస్తున్న కొద్దీ ఒక నెల అయిన తర్వాత అలా ఆయన వైపు చూస్తూ, ఎలా చేస్తున్నారండి బాబు ఉద్యోగం అని అన్నది. ఎన్ని రోజులకి? నెల రోజులకే. సంవత్సరం అయితే ఏమవుద్ది ఆవిడ పరిస్థితి? సంతోషం ఉండగలదా? సంవత్సరం తిరిగిన తర్వాత ఏమంటుందంటే, మీ కాలు బాగైపోతే బాగుండండి, మీరు ఉద్యోగమే చేసుకుందరు, నేను ఇంటి పనే చేసుకుందును. ఆ పనులనే ఎవడు చేస్తాడండి, ఆ మాటలు ఎవడు పడతాడండి, అన్ని రకాలుగా చేస్తున్నా ఇంకేదో వంకాడుతున్నారు,
ఇలా రకరకాలుగా ఆలోచించినప్పుడు ఆవిడకి అనిపించింది, నా భర్త ఎంత ప్రేమగా నడుచుకుంటున్నాడు నాతో. ఇన్ని పనుల మధ్య నేను ఇంటికి వచ్చి ప్రేమను చూపించాలని నాకు కష్టం అవుతుందే, నా భర్త ఎలా చేసుంటాడు. నేను అనుకున్నాను అన్ని అధికారాలు ఉంటే మనం చేసేది బాగుంటుంది ప్రేమగా, అధికారం అంతా లేనప్పుడు మనం చేసేది ఏంటి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుందండి, అధికారం ఉన్నా ఎదుటివారి ఏడల మన ప్రేమగా ఉండగలగడమే దయ అని చెప్పి వారి జీవితం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, మనం అనుకుంటాం అన్ని అధికారాలు మనకుంటే, ఆ పవర్ అంతా మన చేతిలో ఉంటే ఎన్నెన్నో చెప్పొచ్చండి, ఎన్నెన్నో చేయొచ్చండి అని మనం అనుకోవచ్చు. కానీ అది ఉంటే ఇంకా బాధ్యతలు పెరుగుతాయి, ఇంకా భారాలు పెరుగుతాయి, ఇంకా నొప్పి పెరుగుతుంది. కానీ అవన్నీ లేకపోయినా సరే నువ్వు దాసుడుగా ఉంటూ కూడా నువ్వు చేసేది దయగా పరిగణించబడుతుంది. అంతేకాని అధికారం ఉంటే నేను చేసేస్తాను అంటే అది యాక్టింగ్ అవుతుంది, దయ అవ్వదు. మూడోది ఏంటనంటే, నిర్ణయం నువ్వు తీసుకోగలిగినప్పుడు. ఒకళ్ళు చెప్పండి, నిర్ణయం ఫైనల్ డెసిషన్ నీదే అయినప్పుడు మాత్రమే అది దయగా పరిగణించబడుతుంది అని అంటే, ఇది కూడా అర్థం చేసుకోవడానికి ఒక విషయం, ఒక సందర్భం మీ ముందు పెడతాను. ఏంటనంటే, కోర్టు చెప్పిందంట. ఎవరు? కోర్టు చెప్పింది, మీ భార్య ఇంకొకసారి ఏడుస్తూ కోర్టు మెట్లు ఎక్కిందా నీకు జైలు శిక్షతో పాటు ఫైన్ ఉంటుందని. ఇప్పుడు ఆ భర్త ఆ భార్య ఏడలో చాలా ప్రేమగా నడుచుకుంటున్నాడు. ఆ ప్రేమ నిజమా? తన తన నిర్ణయంతోనే చేస్తున్నాడా? దేంతో చేస్తున్నాడు? ఏ భయము? కోర్టు భయం. ఆ పత్రం భార్య ఫ్రేమ్ చేయించి ఇంటి ఎదురుగా రాగానే ఆ గోడ మీద ఆ ఫ్రేమ్ కట్టించింది. మళ్ళీ ఏదో చనిపోతే ఆ పెద్దవాళ్ళవి మన ఫోటోలు పెట్టుకుంటాం కదా ఇంట్లో, అలా కోర్టు నోటీసు ఫ్రేమ్ చేయించి ఇంటి ఎదురుగా అలా పెట్టింది. భర్త ఇంట్లోకి రాగానే ఆ నోటీస్ చూస్తూ అన్నీ వదిలేసి, ఎలా ఉన్నావు, నీకోసం ఇది ఇచ్చానని చెప్పి అయితే ఇచ్చానని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. భార్య ఎంత సంతోషిస్తుందా, మా ఆయన అంత మారిపోయాడా. కొన్ని మాటలు మనలో చాలా ప్రేమను ఒలకబోస్తాయి. కొన్ని ఇలాంటి నోటీసులు ఎక్కడ దొరికిపోతామో, ఎవడు మన గురించి మాట్లాడేస్తాడో, ఈ భయాలతో చేసేది దయతో కూడిన కాదు. నీ నిర్ణయంతో నువ్వు అంగీకరించి నువ్వు దాన్ని ఒప్పుకొని చేసేది ప్రేమపూర్వకమైన క్రియ దయ. ఈరోజు ఆలోచించండి, దయ అనేది మనం చాలా విషయాల్లో మనం ఊహించినదిగా కాదు, కానీ మనం దాని గురించి ఆలోచించి ధ్యానించినప్పుడు దేవుడు మనతో నేర్పించే విషయం దయ అంటే ఏంటో తెలుసుకొని ఆయన మన ఎడల ఎలా దయగా ఉన్నాడో నేర్చుకోగలుగుతాం. అందుకు ఈ విషయాల్లో మనం ఇంత ఆలోచనాపూరితంగా ప్రతి విషయాన్ని నేర్చుకోగలుగుతున్నాం. దయగా పరిగణించే విషయాలు ఈ మూడు ఏంటి అని అంటే, మొదటిది నా ఇష్టంతో చేసేది, నాకు అధికారం లేకపోయినా నేను చేసేది. మూడోది నా నిర్ణయంతో నేను చేసేది దయ. దయ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అని అంటే అర్హతలు చూడదండి. దయ ఎప్పుడు కూడా అర్హతలు చూడదు. దయ అంటే నేను నిశ్చయించుకొని చేసేది కాబట్టి ఎదుటివానిలో ఏ అర్హతలకు కూడా చూడదు. ఆడు మంచోడా, చెడ్డోడా, తెలివైనోడా, తెలివి తక్కువడా, ఉపయోగపడతాడా, ఉపయోగపడ్డా, లేకపోతే మరింకేదైనా లాభం నష్టం, ఇవన్నీ ఆలోచిస్తారనంటే ఇవేవి ఆలోచించరు. మరేం చేస్తారు అని అంటే, వారు నిశ్చయించుకున్నారు, వారు చేస్తారు. వారు ఆలోచించారు, వారు దాని ప్రకారం నడుస్తారు. వారి నిర్ణయం, వారి స్వభావం అది, దాని ప్రకారం నడుచుకుంటారు. ఇది దయగా పరిగణించబడుతుంది. అంతేకాని వ్యత్యాసాలు చూస్తూ, వ్యక్తులను చూస్తూ, పరిస్థితులను చూస్తూ చేసే దయాపూర్వకమైన లక్షణం దయ కానే కాదు. ఈరోజు మనం ఇతరుల దయ చూపించేటప్పుడు మనం కొన్ని లెక్కలు వేస్తున్నాం అనుకోండి, కొన్ని ఆలోచన చేస్తున్నాం అనుకోండి, వ్యక్తులను చూసి చేస్తున్నాం అనుకోండి, మన ప్రేమ అది దయ కానే కాదు. దయలో మరొక గమ్మత్తైన గొప్ప లక్షణం ఏంటి అని అంటే, వారు వారి కొరకు ఆలోచించరండి, వారి కొరకు దాచుకోరండి,
నా అనేది లేకుండా వారు చేస్తారు. వారి గురించి ఆలోచించరు, వారి కొరకు దాచుకోరు. నా అనే లక్షణం వారిలో లేకుండా ఎదుటి వారి కొరకు వారు చేసే లక్షణాన్ని దయ అని చెప్పి అని అంటూ ఉంటారు. అయితే అంటారు ఉంటారు కదా, అంటారు. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. అవి ఏంటంటే దయ కాదు. అవి ఇప్పుడు నేను చెప్పబోయేవి దయ కాదు. మొదటిది ఏంటనంటే, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి నేను చాలా దాన ధర్మాలు చేశాను అనుకోండి, అది దయ కాదా? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, తప్పించుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే, వారికి ఉన్న దాంట్లో రాబడి ఎక్కువ ఉందనుకోండి, ఖర్చు చూపించాలి. ఆ ఖర్చు న్యాయపరమైనదిగా ఇతరులకు ఉపయోగపడేదిగా మనం చూపించామనుకోండి, గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోదు. వీళ్ళు ప్రజలకు ఉపయోగపడే చేస్తున్నారు. అందుకే ఎన్జిఓలు, చారిటబుల్ ట్రస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వారి దగ్గరికి వచ్చిన ధనాన్ని ఎలా వినియోగపరిచారో, ఎలాగ ఖర్చు చేశారో చెప్తారు. ఆ ఖర్చుల్లో చాలామంది లేని వారికి పంచడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేసే చర్యలు దయ కాదు. అంటే ఎన్జిఓలు చేసేది దయ కాదా అని అంటే, వాళ్ళు చేసేది దయే. కానీ నువ్వు నేను తప్పించుకోవడానికి చేస్తూ ఉంటావు కదా కొన్ని పనులు, అది దయ కాదు. అది నేను చెప్పేది. రెండోది ఏంటనంటే, నీకు ఎక్కువైపోయి నువ్వు చేస్తావు కదా, అది దయ కాదు. ఎక్కువ ఉండి చేయడం దయ, ఎక్కువ అయిపోయి చేయడం దయ కాదు. నా పదాలు అర్థం చేసుకోండి. మీరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి మీ పక్కన ఇక్కడే ఉన్నారా? ఉంటే జాగ్రత్తగా ఆ మాటలు పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఉండి చేసేది దయ, ఎక్కువ అయిపోయి చేసేది దయ కాదు. అర్థం చేసుకోవడానికి ఏంటనంటే, భోజనాలు ఎక్కువ వండిస్తాం అనుకోండి, అందరు తినేసిన తర్వాత ఏం చేస్తారు? పొట్లాలు కట్టేసి అలా సెంటర్లోకి వెళ్తే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయండి రా. స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉంటారు చాలామంది, వాళ్ళకి ఇచ్చేయండి. ఇది దయ. నీకు ఎక్కువైపోయి ఏం చేస్తున్నావు? చేస్తాం. మరి దయ ఏంటి? వండిన వెంటనే ముందు వాళ్ళకి ఇచ్చిరండి, అప్పుడు చూద్దాం. అమ్మో వాళ్ళకి ఇచ్చేస్తే మరి మిగలపోతే, జనాలు సరిపోతే, ఈ రకమైన ఆలోచన వచ్చింది అనుకోండి, అది దయ కాదు. దయ అంటే నేను నిర్ణయించుకొని చేసేది, కానీ నాకు ఎక్కువైపోయి చేసేది దయ కానే కాదు. మొదటిది నేను తప్పించుకోవడానికి చేసేది దయ కాదు. రెండోది ఎక్కువైపోయి చేసేది దయ కానే కాదు. మూడోది మన పనికిరాని ఉంటాయి కదా, మన బట్టలు, మన వస్తువులు, అవి నువ్వు వాడుకో, నువ్వు ఉపయోగించుకో, ఇవి నీకు పనికొస్తేమో చూడు. నీకు పనికిరావు ఇంట్లో, నీకు ఉపయోగపడో, ఆడికి ఉపయోగపడితే ఏమని తీసుకెళ్ళిస్తావు కదా, అది దయ అనుకుంటారు చాలామంది. అది దయ. కానీ నేనేమంటానంటే, కనీసం ఆ స్టేజ్లోనే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు, ఆయన కనికరెత్తాడేమో, కానీ అది దయ అయితే అవునంట కాదంటారా? చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, దయగల గోడ అని ఉంటుంది బొబ్బుల దగ్గర, పాత బొబ్బుల దగ్గర మీరు ఎప్పుడైనా చూస్తే దయగల గోడ అని ఉంటుంది. అక్కడ బట్టలు ఇలా కొన్ని పెడతా ఉంటారు. ఫారెన్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఏంటనంటే, అప్పుడే తయారు చేసిన కేక్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. అప్పుడే ఫ్రెష్గా కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఎందుకనంటే, రోడ్డు మీద వెళ్ళే వారికి ఎక్కడన్నా ఉపయోగపడుతుంది. వారు లేని వాళ్ళు ఆకలిగా ఉంటారు కదా, ఆకలి వేస్తే మనకి ఎలా అయితే తినాలనిపిస్తుందో వాళ్ళకి కూడా తినాలనిపిస్తుందని ఫ్రెష్గా ఉండేవి తీసుకొచ్చి పెడతారు. అవి 2-3 రోజులు దాటిపోతే ఎవరైతే పెట్టారో అలా చూసి ఇంకా అక్కడే ఉందనంటే ఇది పాడైపోయి ఉంటుందని తీసి డస్ట్బిన్లో వేసేస్తారు, ఉపయోగపడదని. కానీ మనం ఏం చేస్తాం? ఇది ఉపయోగపడదని ఇంట్లో తీసి ఇంకోటి పనికొస్తుందేమో ఎత్తాం. అది దయ. అది దయ కానే కాదు. ఉపయోగపడేలా మరొకరికి ఇవ్వడం దయ. వాళ్ళకి క్షేమం కలిగించేలా చేయడం దయ, కానీ నష్టం కలిగించేలా చేయడం దయ కాదు. మొదటిది తప్పించుకోవడానికి చేసేది కాదు, ఎక్కువైపోయి చేసేది కాదు, పనికిరానివి ఇతరులకి చేసేది కాదు. నాలుగోది పారేలేక పంచేవి దయ కాదు. నాలుగోది ఏంటి? పారేయలేక పంచేవి. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, 3 రోజులు ఫ్రిడ్జ్లో ఎడుతుంది, 4వ రోజు తీసి ఇంకొకరికి ఇస్తుంది. అది ఏదో ముందే ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదా? ముందే ఇస్తే
కనీసం ఎవరికొకడికి ఉపయోగపడుతుంది. నువ్వు తినవు, నువ్వు ఖర్చు చేయవు, కానీ మరొకడికి దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ పోయి చావు గుణాలు బయటకు వస్తాయి కదా, అప్పుడు తీసుకెళ్ళి ఒకడికి ఇచ్చామనుకో, అది ఏదన్నా దయ. ఎంత కర్కసత్వం అది, ఎంత అసహ్యమైన లక్షణం అది, ఎంత నీచంగా మాట్లాడుకునే లక్షణం అది, అవునా కదా? కానీ నన్ను తిట్టుకున్నా పర్లేదు, స్త్రీల్లో ఉంటుందండి ఇది. నన్ను తిట్టుకున్నా పర్లేదు అంటున్నాను, స్త్రీల్లో ఉంటుంది. మార్చుకోండి. దేవుడు మీకు ఇచ్చాడు ఆనందించడానికి, అనుభవించడానికి. మరొకరికి దీవెనగా ఉపయోగించండి, కానీ చెడ్డగా ఎప్పుడూ ఆలోచించకండి. ఎవరిని నీచంగా చూడకండి, ఎవరిని తక్కువగా ఆలోచించకండి. వాళ్ళు ఏదైనా తినేస్తారు అని ఆలోచించకండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనలాంటి హృదయమే ఉంటుంది, మనలాంటి మనసే ఉంటుంది. మనకు ఉపయోగపడింది పారేయాల్సింది మరొకరికి ఇచ్చామంటే అసలు మనుషులమేనా? మనుషులమా? ఆలోచించండి. అది దయ కాదు, దేవుని ఉగ్రత అనుభవించే పరిస్థితి. అది నష్టాన్ని తెచ్చుకోవద్దు. మొదటిది, తప్పించుకోవడానికి చేసేది దయ కాదు, ఎక్కువైపోయి చేసేది దయ కాదు, పనికిరానివి ఇచ్చేది దయ కాదు, నువ్వు పారేయడానికి ఉంచేవి పంచేవి దయ కాదు. ఐదోది ఏంటనంటే దీవెన ఆశించి చేసేది, ప్రతిఫలం ఆశించి చేసేది దయ కాదు. దీవెన ఆశించి చేసేది, ప్రతిఫలం ఆశించి చేసేది దయ కానే కాదు. నువ్వు ఇచ్చావు, మర్చిపో. ఒక ఆవిడ ఏమంటుందంటే పెళ్ళిలో, ఈ చీర నేను ఇచ్చిందే కదా అని అన్నదండి. ఎంత సిగ్గు! ఆవిడ ఎంత చిన్నబుచ్చుకుంటుందండి, చిన్నబుచ్చుకుంటుంది. ఎంత బాధపడుతుంది లోపల. నా సిరిగిపోయిన చీర కట్టుకున్నా వచ్చాను కదా, దీని చీర కట్టుకున్నాను, పిల్లంతా ఇదే చెప్తుంది. బాగాలే ఉంది ఇంకానా. ఎంత లోపల ఆ మాటలు వస్తాయనంటే ఆలోచించండి. దీవెన ఆశించి చేసేవి, మరొక ప్రతిఫలం ఆశించి చేసేవి, గుర్తింపు కోరుకొని చేసేవి, ఇవేవి దయ కాదండి. దేవుడు అన్నాడు, నీ కుడి చేతి ఇస్తే నీ ఎడం చేతికి తెలియకూడదు. సాధ్యమా? నీ కుడి చేతికి ఇస్తే నీ ఎడం చేతికి తెలీదా? తెలియనివ్వకుండా చేయగలిగేది దయపూర్వకమైన లక్షణం, తెలియకుండా చేయగలిగిన స్థాయి దైవపూర్వకమైన లక్షణం. అంతేగాని ఇలాగా ఈ దురుద్దేశంతో ఈ చేసే ఈ 5 లక్షణాలు దయ కానే కాదు. మనం దయను అర్థం చేసుకుంటున్నాం, ఇంకా దయ లోపలికి వెళ్ళలేదు. మనం దయను అర్థం చేసుకుంటున్నాం. ఆలోచించండి, దయ కలిగి నడుచుకోవడం అంటే దేవుడు కోరుకునేది ఏంటో. దయ కలిగి నడుచుకునేవాడు చేసే ఏ చర్య అయినా జరిగించే 5 పనులు ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ నేను ఒక 5 పనులు ఆలోచించి మీ ముందు పెడుతున్నాను. దయలో చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అది అగాపే అనే పదం వాడాడు, అంటే షరతులు లేనిదని. దానికి మనం ఇంతే అని చెప్పలేం. అందుకు నేను ఒక 5 విషయాలు చెప్తాను. నువ్వు ఏ పని చేసినా ఇతరులకి నెమ్మది కలగాలి. చెప్పండి మీ పక్క వాళ్ళకి మాటలు గుర్తుండాలి. నెమ్మది కలగాలి. కూరండి ఉప్పు ఎక్కువ వేస్తారనుకోండి, తినగలడా? నెమ్మది ఉంటుంది వాళ్ళకి. తినాలో తెలియదు, పారేయాలో తెలియదు, ఇంకేమైనా అనాలో తెలియదు, కష్టపడి ఉండిందని తినేయాలో మింగేయాలో తెలియదు. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధ, బుద్ధి, భక్తి అన్నీ దగ్గర పెట్టుకొని నెమ్మది పొందుకోవాలి ఇతరులు అని చేసేది దయ. ఇతరులు ఏం పొందాలి? నెమ్మది పొందాలి. రెండోది, దీవెన పొందాలి. మనం చేసే ఏ దయాపూర్వకమైన పైన ఇతరులకి ఎలా ఉండాలి? దీవెనగా మారాలి. మనం ఇచ్చిన దాన్ని బట్టి వారికి పెరగాలి, మనం ఇచ్చిన దాన్ని బట్టి వారు ఎక్కువ చేయబడాలి, ఒక మెట్టు ఎక్కాలి. అది దీవెన. కాబట్టి మనం చేసే ఏ దయాపూర్వకమైన క్రియ అయినా మొదటిది నెమ్మది కలిగించాలి, రెండోది దీవెనగా మారాలి, మూడోది ఏంటంటే ఆరోగ్యం కలిగించాలి. మన దయాపూర్వకమైన చర్య ఏం చేయాలి? ఇతరులకు ఆరోగ్యం కలిగించాలి. ఒకరికి ఎవరికి పుట్టినరోజు అయితే ఓల్డేజ్ హోమ్కి చికెన్ బిర్యానీ, మటన్, రొయ్యలు, ఇలా 5 రకాల ఐటమ్స్ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేశారు. పాపం ముసలోళ్ళు కదండి, ఆహారం తినాలని ఆశ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి.
వీళ్ళు పెట్టారని ఫుల్గా తినేశారు. వారం రోజులు అందరికీ మోసం. అక్కడ పనిచేసే వాళ్ళు దుఃఖం చూడాలండి. ఆడు పుట్టినరోజు కాదు కానీ మా సాగుకు వచ్చిందని తిట్టుకుంటున్నారు. ఇప్పుడు నీకు ప్రేమ ఉండొచ్చు, ఎదుటోడికి ఏదో చేయాలని ఆలోచన నీకు ఉండొచ్చు, కానీ అది ఎలా చేస్తే వాళ్ళకి క్షేమం అని ఆలోచించాలి. ఓ నెల రోజులకు సరిపడా బియ్యం మూట వేయు, కూరగాయలు వారం రోజులు సరిపడా వేయు, తర్వాత మళ్ళీ ఎలా కులిపోతాయని వారం అంటున్నాను. వారం సరిపడా కూరగాయలు ఇవ్వు, వాళ్ళకి కావాల్సిన కరెంట్ బిల్లు కట్టు, ఇంకేదో ఉంటే వారికి ఉపయోగకరంగా చెయ్యి. నీకు ఉంది కదా చూపించుకోవడానికి ఒక్క రోజులోనే అన్నీ పెట్టేసి ఆడికి ఆరోగ్యం పాడు చేస్తే నువ్వు చేసింది ప్రేమపూర్వకమైన చర్య, హింస? ఆలోచించి ఆరోగ్యదాయకంగా చేయాలి మనం ఏం చేసినా. మొదటిది నెమ్మది ఉండాలి, రెండోది దీవెన అవ్వాలి, మూడోది ఆరోగ్యం అవ్వాలి, నాలుగోది ఏంటంటే క్షేమం కలగాలి. మన దయ ఇతరులకి క్షేమాన్ని ఇవ్వాలి, అనుమానాన్ని ఇవ్వకూడదు. ఏమివ్వకూడదు? అనుమానాన్ని ఇవ్వకూడదు. ఒక ఆయన దగ్గరున్న కొంచెం ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. విధవరాలకి ఈయన వెళ్ళి అవసరతలో డబ్బులు ఇచ్చేవాడు. బయట వాళ్ళకి ఎలా కనపడుతుంది చెప్పండి? అది చూసేవాడు. నేను ఎలా కనబడుతుంది అనే మాట అనబోడికి మీకు రకరకాల ఆలోచనలు ఊహలు వచ్చే లేదా? చూసినోడికి ఇంకెలా ఉంటుంది? ఎన్నో వచ్చేసి ఉంటాయి. కొంతమంది చేసే చర్యలు క్షేమం కంటే నష్టం ఎక్కువ ఉంటాయి. ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో అంటే రహస్యంగా చేయొచ్చు అంటే కాదు, చేసే పద్ధతి ఉంటుంది, క్రమం ఉంటుంది. అది దాటిపోతే క్షేమం అవ్వదు, చాలా నష్టం అవుతుంది వారికి. కాబట్టి దయాపూర్వకమైన చర్య క్షేమం కలిగించాలి. ఆఖరిగా ఏంటనంటే, నువ్వు చేసే ఏ దయ అయినా ధైర్యాన్ని కలిగించాలి కానీ బానిసలను చేయకూడదు. మన దయ ఈ అమ్మగారు వస్తారు, ఈ అన్నగారు వస్తారు, ఈ అక్కగారు వస్తారు అని మన మీద ఆధారపడి వాళ్ళు బానిసలను చేసుకోకూడదు. ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే మనం చేసిన చర్య వాళ్ళు మరలా మన వైపు చూడకుండా ఉండగలిగేలా చేసేది దయాపూర్వకమైన చర్యలో ముఖ్య భాగం. ఈ 5 పనులు అవ్వాలి. మొదటిది నెమ్మది, రెండోది దీవెన. చెప్పండి, గుర్తుంటుంది. నెమ్మది, దీవెన, ఆరోగ్యం, క్షేమము, ధైర్యము. ఈ 5 రకాలుగా ఆలోచన పూరితంగా మనసులో దాచుకొని ఆ క్రియ మన నుంచి చేసేది దయగా పరిగణించబడుతుంది. దయ అంటే ఎంత ఉంది, ఇలా చేయగలిగిన క్రియ దయ. కాబట్టి దేవుడు మనకు నేర్పించిన విషయాల్లో మనలో దయ ఉందా లేదా, అసలు మనం చేసేవి దయాపూర్వకమైనవా కాదా, దేవుడు కోరుకుంటున్న దయ ఏంటో అని పరిశీలించుకొని ఆ దయ గురించి ఆలోచిస్తూ దయాపూర్వకంగా నడుచుకోవడానికి, మనం చేసేది దయగా పరిగణించబడడానికి కావాల్సిన పరిస్థితికి మనం సిద్ధపరచుకొని అలా మనం ఎదగడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.